ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని పలు కూడల వద్ద అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం వారి సేవలు స్మరించుకున్నారు. వారి చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ సిద్ధించిన అనంతరం తెలంగాణ ప్రజల ఆశయ సాధనకు మరోసారి పునరంకితమవుతామన్నారు. తెలంగాణలో అందరూ ప్రజలు ఆశలు తీర్చేలా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని భరోసానిచ్చారు. ఇంకా వెడల్పోండి, మస్తు ప్లేస్ ఉంది. ఇంకా వెడల్పోండి, అందరూ వస్తారు. जय शंकर सर अमर है, 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 जय तेलंगाना, जय तेलंगाना, जोहर 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 साधिदाम साधिदाम, जय तेलंगाना, जय कांग्रेस, जय कांग्रेस, तेलंगाना। संगम स्लोगन स्लोगन అన్నా స్లోగన్ జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్ జోహార్. తెలంగాణ కోసం అహర్నిశలు తన ఆస్తిని దానం చేసినటువంటి, తన శక్తిని అన్నిటినీ ధర్మాలు చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం, వారి ఇంట్లో నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం, ఆయన తన చివరి శ్వాస వరకు తెలంగాణ నినాదాన్ని అట్టిపెట్టుకుని ఉండడం, వారి మధ్య మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు, వారు పద్మశాలి జాతి కోసం చేసినటువంటి అనేక త్యాగాలు, నిరంతరం వారి కుల వృత్తిని నమ్ముకున్నటువంటి జాతి, ఎటువంటి పదవులు అనుభవించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముమ్మాటికి ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ పోరాటంలో మరి ముందు వరుసలో ఉండి తెలంగాణ కావాలి అని చెప్పి తన ఆశయంతో మరి తొలి దశ మలిదశ ఉద్యమాలు పూర్తి స్థాయిలో నిర్వహించి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ సందర్భంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయ సాధన కోసం మా పద్మశాలి కుల బాంధవుల అందరూ కూడా నిరంతరం ఆయన సేవలు గుర్తిస్తూ మరి ఆయనకు ప్రతిసారి కూడా నివాళులు అర్పిస్తూ మరి ఆయనను గౌరవించడం జరుగుతుంది.